మిల్లర్లు బ్రోకర్లు కలిసిపోయారు. ఇంకేముంది, పక్క రాష్ట్రం నుంచి దర్జాగా అక్రమంగా ధాన్యం దిగుమతి చేసుకుంటున్నారు. ఆ ధాన్యాన్ని మిర్యాలగూడ మిల్లులకు చేర్చి కాసులు దండుకుంటున్నారు. అధికారులు మామూళ్ల మత్తులో జోగుతుంటే కొందరు ప్రజాప్రతినిధులు అక్రమార్కులను రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం క్వింటా ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తుండటంతో ఇతర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు లారీలలో ధాన్యాన్ని తెలంగాణకు తరలిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని ఆళ్లగడప సమీపంలోని టోల్గేట్ వద్ద ఆకస్మిక తనిఖీలు చేపట్టిన పోలీసులకు అక్రమంగా ప్రవేశిస్తున్న ధాన్యం లారీలు పట్టుబడ్డాయి. లారీ డ్రైవర్ల దగ్గర ఉన్న పత్రాలను పరిశీలించగా మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల నుంచి మిర్యాలగూడ మిల్లులకు వస్తున్నట్లుగా గుర్తించారు. మహారాష్ట్రకు చెందిన 6 లారీలను స్టేషన్కు తరలించారు. సరైన పత్రాలు లేకుండా అంతర్రాష్ట్ర చెక్పోస్టులను దాటుకుంటూ నల్గొండ జిల్లాకు అక్రమంగా ధాన్యం రవాణా చేస్తున్న 11 మందిపై కేసు నమోదు చేశారు మిర్యాలగూడ పోలీసులు. మహారాష్ట్ర గుండు పిప్పిరికి చెందిన 5 ధాన్యం లారీలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరువూరు, నందిగామ ప్రాంతాలకు చెందిన 6 లారీలు అంతర్రాష్ట్ర చెక్పోస్టులను దాటుకుంటూ మిర్యాలగూడ వైపు వచ్చినట్లు నిర్ధారించారు పోలీసులు. మొత్తం 11 లారీలలో 3122 క్వింటాల ధాన్యాన్ని నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ధాన్యానికి సంబంధించిన పత్రాలు సక్రమంగా లేనందున వారిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. వేరే రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి 11 లారీలు పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఒక 6 లారీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి, ఒక 5 మహారాష్ట్ర నుంచి వస్తున్నాయి. వీటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి వీటి మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ లారీలన్నీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ నియమాలకి విరుద్ధంగా వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. దీంట్లో కొన్ని బిల్లులు ఏదైతే మనకి వాళ్ళు ప్రొడ్యూస్ చేయడం జరిగిందో ఆ బిల్లులకు సంబంధించిన అథెంటిసిటీ కూడా మేము ఒకసారి వెరిఫై చేసుకోవాల్సి ఉంది. చెక్పోస్ట్ అధికారులు చర్యలు తీసుకోకపోవడం, ఆర్టీఏ చెక్పోస్టులు కూడా ఎత్తేయడం, వ్యవసాయ శాఖ చెక్పోస్టుల వద్ద సిబ్బంది కూడా లేకపోవడంతో ఆంధ్ర పర్మిట్ లారీలు రాష్ట్రంలోకి వస్తున్నా అడ్డుకునేవారు లేరు. ఇతర రాష్ట్రాల ధాన్యం తెలంగాణలో విక్రయించేందుకు అనుమతి లేదు. కానీ కొందరు దళారులు ఆ ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి మిర్యాలగూడ సమీపంలోని పలు రైస్ మిల్లుల్లో విక్రయిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికీ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లర్స్ సీఎంఆర్ బకాయి పడి ఉండటంతో దానిని భర్తీ చేసుకునేందుకే ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుండి తక్కువ ధరకు ధాన్యాన్ని దిగుమతి చేసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.